హాయ్ ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ శరత్, పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్ ఫ్రమ్ జీవన్ రోహిత్ ఉమెన్ అండ్ చైల్డ్ క్లినిక్ కొంపల్లి. చాలా వరకు ఇంట్లో కొంచెం 3 ఇయర్స్ 4 ఇయర్స్కి వచ్చిన పిల్లలు ఊరికే మారం చేయడం, ఎక్కువ ఏడవడం అనేది చూస్తూ ఉంటాము. ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు అని పేరెంట్స్ కంప్లైంట్ చేయడం చూస్తూ ఉంటాం. దీనికి మెయిన్గా ముఖ్యమైన కారణాలు ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. సో పిల్లలు ఎక్కువగా 3-4 ఇయర్స్ 5 ఇయర్స్ వచ్చడానికి ఏడవడానికి కారణాలు ఏంటంటే, ఈ పిల్లల్లో ఏదో ఒకటి తెలుసుకోవాలి అనే ఆలోచన మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. బికాజ్ అది వాళ్ళ లెర్నింగ్ ఫేజ్ 3-4 ఇయర్స్ 5 ఇయర్స్. సో ఆ టైంలో మనము ఆ ఎనర్జీకి సపోర్ట్ చేస్తూ మనం కూడా ఈక్వల్లీ వాళ్ళకి కొత్త ఆపర్చునిటీ అనేది క్రియేట్ చేస్తూ ఉండాలి. రిపీటెడ్గా ఇంటి నుంచి బయటకు తీసుకెళ్ళడము, కొత్త విషయాలు చూపించడము, ఇవన్నీ చేస్తూ ఉండాలి. అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఎప్పుడైతే తగ్గిపోతుందో పిల్లలది, అట్లీస్ట్ 2 అవర్స్ 2.5 అవర్స్ అనే ఫిజికల్ యాక్టివిటీ వీళ్ళకి అవసరం. అంటే ఓపెన్ గ్రౌండ్లో కంటిన్యూస్గా పరిగెత్తడం అనేది అట్లీస్ట్ 1 అవర్ వీళ్ళు చేయగలిగినట్టయితే ఆ ఎనర్జీ లెవెల్స్ అనేది తగ్గుతాయి. దాని ద్వారా ఆ ఎమోషన్స్ అనేటివి వాళ్ళు కంట్రోల్ చేసుకోగలుగుతారు. అలా కాకుండా ఇంట్లోనే ఉండడము, మొబైల్స్ పట్టుకొని కూర్చోవడము, మొబైల్స్లో వీడియోలు చూసుకుంటూ కూర్చోవడం వల్ల వీళ్ళకి ఆ ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది. దీనివల్ల ఏమైపోతుంది అంటే, పేరెంట్స్ ఎప్పుడైతే ఇంటికి రాగానే వాళ్ళ మీద అటాక్ చేయడము, అది కావాలి ఇది కావాలని అడగడము, దాని ద్వారా ఏడవడము, ఏడ్చి మళ్ళీ ఒక్కసారి ఏడ్చినప్పుడు మీరు ఇచ్చినట్టయితే నెక్స్ట్ టైం మళ్ళీ అదే ఏడవడము, ఇది ఒక సైకిల్ లాగా అయిపోతుంది అన్నట్టు. సో ఇది ప్రివెంట్ చేయాలంటే మీరు ఇంటికి వెళ్ళిన వెంటనే వాళ్ళని తీసుకొని బయటకు వెళ్ళి ఆడిపియడము, లేదంటే వాళ్ళకంటే ఎక్కువ ఎనర్జీతోని మీరు ఉండడము ఇంట్లో, ఇది ముఖ్యంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా న్యూట్రిషన్ పరంగా ఐరన్ డెఫిషియన్సీ, జింక్ డెఫిషియన్సీ ఉన్న పిల్లలు కూడా ఫస్సీగా ఉండడము, మనం చెప్పే మాటల మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడము, ఎప్పుడు ఏడుస్తూ ఉండడము, ఇవి చూస్తూ ఉంటాము. ఈ ఐరన్ డెఫిషియన్సీ, జింక్ డెఫిషియన్సీ ఒకటి. అండ్ ఎప్పుడైతే పొట్టలో నులుపురుగులు అంటే వామ్స్ ఎప్పుడైతే ఉంటాయో అలాంటి పిల్లలు కూడా ఇలా ఎక్కువ ఫస్సీగా ఉండడము అనేది చూస్తూ ఉంటాము. కొన్ని బిహేవియరల్ డిసార్డర్స్ ఏదైతే మనము హైపర్ యాక్టివిటీ అని, ADHD అని, ఆటిజం అంటామో, ఇలాంటి బిహేవియరల్ ఇష్యూస్ ఉన్న పిల్లలు కూడా మనకు ఎక్కువ ఏడుస్తూ ఉండడము, అగ్రెసివ్ బిహేవియర్ ఉండడం అనేది చూస్తూ ఉంటాము. ఇలాంటి పిల్లల్లో ముఖ్యంగా మీరు ఒక పీడియాట్రిషియన్ కానీ, పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ కానీ కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. వాళ్ళల్లో ఐ టు ఐ కాంటాక్ట్ ఉండకపోవడము, మాటలు తక్కువగా మాట్లాడడము, అన్ని సైగలతోనే చూపించడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. నడుస్తూ ఉంటే చైర్స్ అన్నీ పడేయడము, ఆడుకున్న ఆటలే ఆడుకోవడము, ఇలాంటివి ఉంటే మాత్రము అది బిహేవియరల్ ఇష్యూస్ ఉన్నట్టు పిల్లాడికి. సో ఆ బిహేవియరల్ ఇష్యూస్ అనేటివి ప్రాపర్గా మనం అడ్రస్ చేసి దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగినట్టయితే అవి చాలా వరకు మనం తగ్గించుకోగలుగుతాం. సో ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం హిట్ టీవీని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.